Hey guys, hi, how are you all? Welcome back to my channel. ఏంటి బాల్కనీలో నించొని వీడియో షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు వీడియో అయితే మా బాల్కనీ గురించే. సో చూసారు కదా నా పక్కన ఏముందో. మేము రీసెంట్గా మా బాల్కనీలో ఇన్విజిబుల్ గ్రిల్స్ ఫిట్ చేయించుకున్నాం అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి దీని గురించే. మేము ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ ఎందుకు ఫిట్ చేయించుకున్నాము, అసలు రీజన్ ఏంటి మీకు కమింగ్ ఫ్యూ మినిట్స్లో తెలిసిపోతుంది ఎలాగో. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ గ్రిల్స్ గురించి నేను చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు. మెటీరియల్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మిలిటరీ గ్రేడ్ స్టీల్ మెటీరియల్ అండి. ఇది మాకు 10 years వారంటీ ఇచ్చారు. సో 10 years లోపు మాకు ఏదైనా సర్వీస్ అవసరం ఉన్నా లేకపోతే ఏదైనా రిపేర్ చేయాల్సి ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో మార్కెట్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే మాకు ఇదైతే చాలా బెస్ట్ అనిపించింది. సో మేము ఇది చూస్ చేసుకున్నాము. సో నేను వీళ్ళ గురించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్ దేర్. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. కొత్తగా మన ఛానల్కి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హే గాయ్స్, చూసారు కదా గ్రిల్స్ ఫిట్ చేయక ముందుకు మా బాల్కనీ అయితే ఇలా ఉంది. గ్రిల్స్ ఫిట్ చేసే వాళ్ళు కాల్ చేశారనమాట వస్తున్నాము అని చెప్పేసి. సో నేను వాళ్ళు రాకముందుకే ఒక వీడియో అయితే తీసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మా రైలింగ్ అయితే ప్రొటెక్షన్ ఉంది. బట్ మా బ్రిగు దాని పైకెక్కి నించొని దాన్ని కొంచెంగా విరగొట్టేసి స్పాయిల్ చేసేస్తున్నాడు. మళ్ళీ ఇంకో కొత్తది వేయించినా కూడా జరిగేది ఇదే అని చెప్పేసి మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే ఇన్విజిబుల్ గ్రిల్స్ ఫిక్స్ చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ చూసేసారు కదా, గ్రిల్స్ ఫిక్స్ చేసే వాళ్ళైతే వచ్చేసారు. అండ్ ఈ స్టాండ్స్ వచ్చేసి మా వాల్ మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి కటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ. సో ఈ స్టాండ్స్ ఫస్ట్ వాల్కి ఫిక్స్ చేశాక ఈ స్టాండ్స్లో ఉన్న గ్రిప్స్తో ఇన్విజిబుల్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, అవైతే ఫిక్స్ చేసేసారనమాట. మా బుడ్డోడైతే అప్పటి వరకు అల్లరి చేస్తూ ఉన్నాడు. వాళ్ళు రాగానే సైలెంట్ అయిపోయాడు. చూస్తున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు వాళ్ళు ఏమేమి చేస్తున్నారో. మార్నింగ్ 10:30 అరౌండ్ వచ్చారండి వాళ్ళు. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 4 hours టైం పట్టింది వాళ్ళకి. చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా వర్క్ అయితే చాలా ఉంది దీనికోసం చేసేదైతే. ఏ ఒక్కటి మిస్టేక్ జరగకుండా పర్ఫెక్ట్గా చేశారు వర్క్ అయితే. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, స్టాండ్స్ అయితే ఫస్ట్ వాల్కి ఫిక్స్ చేస్తారని. సో ఆ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. కటింగ్కి కొంచెం టైం పట్టిందండి వాళ్ళకి. ఎందుకంటే పైన ఆ 2 పట్టీలు ఉన్నాయి కదా మా వాల్కి. సో కింద పైన ఆ పట్టీల వరకు మెజర్మెంట్ తీసుకొని ఆ స్టాండ్స్ని అక్కడి వరకు కట్ చేసి అండ్ ఆ స్టాండ్స్ని ఫిక్స్ చేశారనమాట. సో ఆ స్టాండ్స్ని 2 sides అలాగే మెజర్మెంట్ తీసుకొని ఆ పట్టీల వరకు కట్ చేసి ఫిక్స్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. అదే చాలా ఎక్కువ టైం పట్టింది. అండ్ పాత ప్రొటెక్షన్ ఉంది కదా మా రైలింగ్కి. సో ఈ స్టాండ్స్ ఫిక్స్ చేసి గ్రిల్స్ ఫిట్ చేయడం రాదు అని చెప్పేసి వాళ్ళది తీసేశారు. ఫస్ట్ అది తీసేసి ఇది ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో 2 sides స్టాండ్స్ ఫిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ని 1 side నుంచి ఇంకో సైడ్కి అల్లుకుంటూ వచ్చారనమాట ఫస్ట్. సో నేను మీకు అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఆ స్టాండ్కున్న హోల్స్ నుంచి ఆ స్ట్రింగ్ని ఒక హోల్ నుంచి ఇంకో హోల్కి 1 side నుంచి ఇంకో సైడ్కి అల్లుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ ఒక హాఫ్ హైట్ వరకు ఫస్ట్ అంతా అల్లేసి దాని తర్వాత దాన్ని టైట్గా లాక్కుంటూ వచ్చారు. అండ్ సేమ్ ప్రాసెస్ పై వరకు కంటిన్యూ చేశారు. చూడండి ఒకసారి. సో నేను ఇందాక స్టార్టింగ్లో మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని ఒక డైలాగ్ కొట్టాను కదా, ఎందుకు అలా అనాల్సి వచ్చిందో నేను ఇప్పుడు మీకు చెప్తాను.
మా బ్రిగు ఇంతకు ముందుకు చిన్నగా ఉండేవాడు కాబట్టి ఆ రేలింగ్కి ఫస్ట్ వేయించిన ప్రొటెక్షన్ అయితే మాకు హెల్ప్ అయ్యింది. అండ్ ఇప్పుడు అసలు మా మాట వినట్లేదు, చెప్పకుండా బయట బాల్కనీలోకి వెళ్ళి అలా పైనుంచి రేలింగ్ పైనుంచి కిందికి తొంగి చూస్తున్నాడు అనమాట. మాకు అసలు భయం వేస్తుంది లిటరలీ. సడన్గా మేము లేనప్పుడు వెళ్ళిపోయి అక్కడ పైన బాల్కనీలో నుంచి చూస్తున్నాడు. సో అందుకే మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు. బాగా రీసెర్చ్ చేసి మాకు ఈ ఆప్షన్ సెట్ అవుతుందని అనిపించింది, అందుకే మేము ఇది చూస్ చేసుకున్నాము. అండ్ ఎస్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ అంకుల్ ఉన్నారు కదా, 1 by 1 ఒక్కొక్క స్ట్రింగ్ని లాగుతూ టైట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి మోర్ దెన్ 15 times చేశారు. అసలు లాగుతున్న కొద్దీ ఆ స్ట్రింగ్ అనేది లూజ్ అవుతుంది, లాస్ట్కి టైట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్కే చాలా టైం పట్టింది. అండ్ నేను డైరెక్ట్గా చూసి షాక్ అయిపోయాను. అసలు ఒక 3 to 4 times చేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అండి. ఇట్ టుక్ మోర్ దాన్ 15 times టు గెట్ ఇట్ టైట్ అనమాట. ఈ ఒక్క ప్రాసెస్కే మోర్ దాన్ ½ an hour టైం పట్టింది. సో నేను ఓన్లీ ఒక 2-3 minutes క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను అక్కడక్కడ. సో లెట్స్ సీ హౌ ఇట్ వెంట్. అండ్ ఎస్, మా గ్రిల్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది అని అనుకుంటున్నారా? లేదండి. సో ఆ టైటనింగ్ ప్రాసెస్ ఏదైతుందో అదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరిగిందో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూడండి. సో ఇది చూసారు కదా, వాళ్ళు మనకి 2 sides స్టాండ్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఫిట్ చేసింది అయితే ఈ స్టాండ్, దాని తర్వాత ఈ స్ట్రింగ్స్ అయితే అల్లుకుంటూ వచ్చారనమాట. తర్వాత ఈ స్టాండ్ ఫిక్స్ చేశారనమాట పైనుంచి. సో ఇదైతే ఇలా వచ్చేసింది మనకి. అండ్ ఇక్కడ ఆ హారిజాంటల్ లైన్స్కి సపోర్ట్ ఉండడానికి ఇంకొక వర్టికల్ లైన్ అయితే మనకి మిడిల్లో ఫిక్స్ చేసి ఇస్తారనమాట. ఇది టోటల్లీ ఆప్షనల్, కానీ నాకైతే సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను యాడ్ చేయమని చెప్పాను. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈచ్ హారిజాంటల్ లైన్కి ఆ వర్టికల్ లైన్ సపోర్ట్ ఉండేలాగా ప్లస్ సింబల్లో ఒక పిన్స్ వచ్చాయండి. ఆ పిన్స్ అయితే యాడ్ చేసి అక్కడ ఫిక్స్ చేస్తున్నాడు అంకుల్. నేను చూపిస్తాను చూడండి. సో ఇదేనండి ఆ పిన్స్, ప్లస్ సింబల్లో ఉంటాయని చెప్పాను కదా ఇందాక. ప్రతి ఒక్క హారిజాంటల్ లైన్ వర్టికల్ లైన్తో మీట్ అయిన పాయింట్లో ఈ పిన్ పెట్టి ఇంకా జరగకుండా దాన్ని ఫిక్స్ చేశారనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఫైనలీ. సో మా గ్రిల్స్ ఫిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. మొత్తం కంప్లీట్ అయ్యాక మా గ్రిల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఈరోజుకి ఇదండి నా వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.